సో ఇవాళ దొండకాయతో రొటీన్గా దొండకాయ పులుసు దొండకాయ ఫ్రై చేసుకుంటాం నార్మల్గా. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా దొండకాయ పల్లి ఫ్రై. సో దొండకాయని ఫస్ట్ సన్నగా కట్ చేసుకోవాలి. యూజువల్గా ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి ఫ్రై చేసుకోవడానికి. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని స్టవ్ వేడి చేయాలి. ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అన్నిటినీ దాంట్లో వేసేసుకోవాలి. దొండకాయలు తొందరగా ఉడకవు కాబట్టి కొంచెం ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. యూజువల్గా దొండకాయని ఇంగ్లీష్లో జెర్కిన్స్ అని, బేబీ వాటర్మిలన్స్ అని, జెంటిల్మ్యాన్స్ టోస్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఇది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్. దీంట్లో ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తింటే చాలా మంచిది. అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి బాడీలో గ్లూకోజ్ ప్రొడక్షన్ని పెంచుతుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్ కూడా చాలా మంచిది. అండ్ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే మంచిది. అండ్ దొండకాయని దీంట్లో పెయిన్ కిల్లర్, ఇది పెయిన్ కిల్లర్గా కూడా యూజ్ అవుతుందని అంటూ ఉంటారు. సో మీకు ఎప్పుడైనా పెయిన్ వస్తే కనుక దొండకాయ ఫ్రై చేసుకొని తినండి. సో దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు. సో దీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో యూజువల్గా మనకు తెలిసిపోతుంది, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉడికినట్టుగా తెలిసిపోతుంది. సో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేయకండి, ఇంకా పల్లీలు వేయించుకోవాలి. సో ఆయిల్లోనే కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇది కూడా డీప్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. దాన్ని కూడా సేమ్ దొండకాయలో తీసుకున్న ప్లేట్లోనే పెట్టేసేయాలి. సో దొండకాయ ముక్కలు ప్లస్ పల్లీలు ఫ్రై అయిపోయి రెడీగా డీప్ ఫ్రైలో. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి దీనికి. సో తాలింపు ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. బికాస్ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేడాక సో తిరువాత వేసుకోవడానికి తిరువాత గింజలు వేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్లో తర్వాత కొంచెం కరివేపాకు ఆయిల్ వేయాలి. దీంట్లోకి ఒక పొడి తయారు చేసుకోవాలి, కొబ్బరి పొడి. ఈ కొబ్బరి పొడి దాంట్లోకి ఎండు కొబ్బరి, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఎల్లిపాయ ముక్కలు ఇవన్నీ మిక్సీకి వేసేసుకుంటే ఈ పొడి రెడీ అవుతుంది. నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగినట్టున్నాయి. దీంట్లో ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పౌడర్లో వేసుకున్నాము. కొంచెం ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసుకున్న కొబ్బరి పౌడర్ దీంట్లో కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బికాస్ ఆల్రెడీ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అయింది కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
అండ్ ఇది రోటీస్లో కానీ బిర్యానీస్లో కానీ బెస్ట్ కాంబినేషన్.